ఇక ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు ఖరారయ్యారు. ఇక ఆయన డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరిస్తారు. అలాగే ఇటు ఏపీ శాసనసభ అటు మండలిలోనూ చీఫ్ విప్లని అండ్ విప్ల్ని కూడా నియమించింది ప్రభుత్వం. అసెంబ్లీ చీఫ్ విప్ గా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వ్యవహరించబోతున్నారు. శాసన మండలిలో చీఫ్ విప్ గా పంచుమర్తి అనురాధ వ్యవహరించబోతున్నారు. ఏపీలో కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరును ఖరారు చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ల నియామకం తర్వాత లేట్ నైట్ డిప్యూటీ స్పీకర్ పేరును ప్రకటించారు. గతంలో ఎంపీగా పనిచేసి మొన్నటి ఎన్నికల్లో ఉండి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్ గా ప్రతిపాదించారు సీఎం చంద్రబాబు. కూటమి పార్టీలు కూడా ఇందుకు ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి 24 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చెప్పాయి. రఘురామకృష్ణరాజును కూటమి ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. శాసనసభ శాసన మండలిలో చీఫ్ విప్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఏపీ శాసనసభ చీఫ్ విప్ గా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను నియమించారు. అలాగే 15 మందిని అసెంబ్లీలో విప్లుగా నియమించారు. ఇందులో జనసేనకు చెందిన 3 ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యేకు అవకాశం దక్కింది. ఇక మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధను చీఫ్ విప్ గా మరో 3 విప్లను నియమించారు. అసెంబ్లీలో విప్లుగా బీజేపీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి అవకాశం ఇచ్చారు. జనసేన నుంచి అరవ శ్రీధర్, బొల్లిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకరాన్ను విప్లుగా నియమించారు. టీడీపీ నుంచి ఇచ్చాపురం ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, బోండా ఉమా, యనమల దివ్య, దాట్ల సుబ్బరాజు, థామస్, జగదీశ్వరి, కాలవ శ్రీనివాసులు, రెడ్డెప్పగారి మాధవి, పీజీవీఆర్ నాయుడు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావులను అసెంబ్లీలో విప్లుగా నియమించారు. మండలిలో విప్లుగా టీడీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవిరావు, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్లను నియమించారు.